నింగి, నేల, నీరు ప్లాస్టిక్ మయంగా మారుతోంది. చివరకు మనం పీల్చే గాల్లోనూ మైక్రో ప్లాస్టిక్ రేణువులే. చిన్నదే కదా అని తీసిపారేస్తే అది చేసే విధ్వంసం మనిషి నరాల్లోకి చొచ్చుకెళ్లి ఆయుష్ను హరిస్తోంది. మీరు రోజుకు ఎంత ప్లాస్టిక్ తింటున్నారు? ఎంత ప్లాస్టిక్ పీల్చుతున్నారు? ఇప్పటి వరకు మీ శరీరంలో ఎంత ప్లాస్టిక్ ఉంది? అవును, మీరు విన్నది నిజమే. మీ శరీరంలో ప్లాస్టిక్ ఉంది. మీకు తెలియకుండానే మీ శరీరంలోకి ప్లాస్టిక్ అణువులు చేరిపోతున్నాయి. ఇన్నాళ్లు సముద్రాలు, చెత్త కుప్పలు లాంటి ప్రాంతాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు మనిషి శరీరంలోకి చొరబడుతున్నాయి. వాడే వస్తువుల నుంచి, పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ద్వారా మనిషి శరీరంలోకి చొరబడుతున్నాయి. శరీరం లోపల విలయానికి కారణమవుతున్నాయి. ఒకప్పుడు మట్టి పాత్రల్లో వంటకాలు, అరటి ఆకుల్లో భోజనాలు, లేదంటే స్టీల్ వాడేవాళ్లు. కానీ ప్రపంచం టెక్నాలజీమయం కావడంతో జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. ఎంతలా అంటే టీ కప్పు నుంచి టిఫిన్ బాక్స్ వరకు ప్లాస్టిక్ మయమైంది. వేడివేడి భోజనాల పార్సిల్లో, నిల్వలకు ప్లాస్టిక్ పాత్రలు, సరుకులు తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ సంచులు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. గతి తప్పిన పరిస్థితుల్లో మనిషిని మైక్రో ప్లాస్టిక్ భూతం కమ్మేసింది. పర్యావరణాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. తాగునీరు, ఆహారం, వాతావరణం, మట్టిలో నుంచి శరీరంలోకి సూక్ష్మ రేణువుల రూపంలో ప్లాస్టిక్ చేరుతుండడం కలవరపెడుతోంది. లండన్లోని ఓ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని గాలి నమూనాల్లో నిత్యం చదరపు మీటరుకు 100 మైక్రో ప్లాస్టిక్ కణాలుంటాయట. మరో పరిశోధన ప్రకారం 50% కంటే ఎక్కువ మంది రక్త ప్రవాహంలో మైక్రో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అణువణువులోకి చేరుతోంది. ఓ అంచనా ప్రకారం ఒక మనిషి వారంలో సగటున 5 గ్రాముల మైక్రో ప్లాస్టిక్ అణువుల్ని తింటున్నాడని వెల్లడైంది. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వాపు, ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ లాంటి ప్రమాదాలు తలెత్తుతాయి. ఈ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు మంచినీళ్ళలో, తర్వాత మనుషుల రక్తంలో, చాలా చోట్ల ఇవి కలుషితం చేస్తున్నాయని కూడా అధ్యయనాలు చెప్తున్నాయి. మానవ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అందులో హార్మోనల్ బ్యాలెన్స్ కూడా తప్పుతుంది. థైరాయిడ్ ఇష్యూస్, క్యాన్సర్, రకరకాల చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా వస్తాయని అనేక అనుభవాలు చెప్తున్నాయి. నిజానికి డంపింగ్ యార్డ్ మొదలుకొని సముద్రం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ప్రభుత్వాల నుంచి ఎన్జీఓల వరకు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నాయి. కానీ మైక్రోప్లాస్టిక్ కణాలను తొలగించటం కష్టమైన పనిగా మారింది. ఇవి 1 మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ల మధ్య పరిమాణంలో ఉండటమే అందుకు కారణం. ముఖ్యంగా యూవీ రేడియేషన్ వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ బ్యాగ్ల వంటి పెద్ద ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ ప్లాస్టిక్ కణాలుగా విచ్ఛిన్నమై వాతావరణంలో కలిసిపోతున్నాయి. ఆ తర్వాత ఇవి స్ట్రాంగ్ పార్టికల్స్ గా తయారై వందల వేల సంవత్సరాల పాటు భూమిపైనే కొనసాగుతున్నాయి. దీంతో పెద్ద ప్లాస్టిక్ వస్తువులను తొలగిస్తున్న మైక్రో ప్లాస్టిక్ రేణువులు శుభ్రపరచడం దాదాపు అసాధ్యంగా మారాయి. టూత్ పేస్ట్లు, స్క్రబ్లు మొదలుకొని పాలిస్టర్, నైలాన్, ఆక్రిలిక్ తో తయారు చేసిన బట్టల ద్వారా కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ విడుదలవుతున్నాయి. ఇక కాలక్రమేణా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయే ప్లాస్టిక్ సీసాలు, సంచులు, చేపలు పట్టే వలల నుంచి కూడా ఇవి బయటపడుతున్నాయి. ప్లాస్టిక్ ను వినియోగించకూడదని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయినా కూడా ఎవరూ ప్లాస్టిక్ ను విడిచిపెట్టడం లేదు. ప్లాస్టిక్ ఉపయోగం తగ్గిస్తే కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేమని నిపుణులు చెబుతున్నారు. సో సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కు దూరంగా ఉందాం.
ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABN.